2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. 10 గ్రాముల బంగారానికి 2 లక్షలు పెట్టి కొనుక్కునే స్తోమత మీ దగ్గర ఉందా? ఇవాళ బంగారం ధర 1,61,000 ఉంది. అంటే 2 లక్షలకు కేవలం 39,000 మాత్రమే తక్కువ ఉంది. సరిగ్గా 2-3 నెలల్లో బంగారం ధర 2 లక్షలకు చేరే అవకాశం ఉంది. మరి ఆ రోజు బంగారం కొనేంత డబ్బు మీ దగ్గర ఉందా? లేదంటే రెడీ చేసుకోండి. అతి కొద్ది రోజుల్లోనే మీరు 10 గ్రాముల బంగారాన్ని 2 లక్షలు పెట్టి కొనుగోలు చేయక తప్పదు. అలా ఎందుకు అనుకుంటున్నారా? అసలు బంగారం ధరలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయని ఆలోచిస్తున్నారా? అయితే పదండి, బంగారం ధర గురించి కాదు, ఇవాళ ఆ ధరలు పెరగడం వెనుక ఉన్న అసలు రహస్యాల గురించి కూడా మాట్లాడుకుందాం. మనం రోజు పేపర్లో బంగారం ధర పెరిగింది, రికార్డులు బద్దలు కొట్టింది అని చదువుతున్నాం కదా. కానీ ఈ ధరల పెరుగుదల వెనుక ఒక పెద్ద దేశం మాస్టర్ ప్లాన్ ఉందని మీకు తెలుసా? ఆ దేశం ఏదో కాదు, చైనా. గత కొన్ని నెలలుగా ప్రపంచ గోల్డ్ మార్కెట్ లో చైనా చేస్తున్న పని చూస్తే ఆర్థికవేత్తలే ఆశ్చర్యపోతున్నారు. అసలు చైనా సెంట్రల్ బ్యాంక్ టన్నుల కొద్ది బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తుంది? ఆ దేశం గోల్డ్ విషయంలో ఎందుకింత అగ్రెసివ్ గా మారింది? కేవలం చైనా మాత్రమేనా, లేక ప్రపంచం మొత్తం ఇదే బాటలో ఉందా? అసలు ఇంటర్నేషనల్ మార్కెట్ సామాన్యుడికి ఇస్తున్న వార్నింగ్ బెల్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బంగారం కొనాలా వద్దా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, అసలు చైనా అంత బంగారాన్ని ఎందుకు కొంటోంది? దీనికి సింపుల్ ఆన్సర్ డీ-డాలరైజేషన్. అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పటి వరకు ప్రపంచ వాణిజ్యం మొత్తం అమెరికా డాలర్ చుట్టూ తిరుగుతోంది. కానీ ఎప్పుడైతే అమెరికా తన డాలర్ను ఒక ఆయుధంగా మార్చి రష్యా మీద ఆంక్షలు విధించిందో చైనా అలర్ట్ అయింది. రేపు పొద్దున మాకు అమెరికాతో గొడవ వస్తే మా దగ్గర ఉన్న డాలర్లు చెల్లని కాగితాలుగా మారిపోతాయేమో అనే భయం చైనాకి పట్టుకుంది. అందుకే తమ దగ్గరున్న ఫారిన్ రిజర్వ్స్ లో డాలర్ల వాటాను తగ్గించుకొని ఎప్పటికీ విలువ కోల్పోని బంగారాన్ని నింపుకుంటోంది. బీబీసీ రిపోర్ట్ ప్రకారం చైనా వరుసగా 17-18 నెలల పాటు నాన్ స్టాప్ గా బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంది. ఇది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళు ఒక యుద్ధానికి లేదా ఒక భారీ ఆర్థిక సంక్షోభానికి ముందే ప్రిపేర్ అవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఈ గోల్డ్ రష్ లో చైనా ఒకటే ఉందా అంటే నో. చైనాతో పాటు టర్కీ, పోలాండ్, సింగపూర్, చివరకు మన భారతదేశం కూడా ఈ రేసులో ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా చూస్తే సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారం కొంటున్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందరికంటే ఎక్కువ ఆకలితో ఉంది మాత్రం చైనానే. వాళ్ళు కేవలం గవర్నమెంట్ లెవెల్లోనే కాదు, చైనాలోని సామాన్య ప్రజలు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోవడంతో తమ సేవింగ్స్ మొత్తాన్ని గోల్డ్ బిస్కెట్ల రూపంలోకి మార్చుకుంటున్నారు. సో ఒకవైపు సెంట్రల్ బ్యాంకు కొనుగోలు, మరోవైపు పబ్లిక్ కొనుగోలు, ఈ రెండూ కలిసి గ్లోబల్ మార్కెట్ లో డిమాండ్ షాక్ ని క్రియేట్ చేశాయి. సరే, ఇదంతా మనకేం చెబుతోంది? అంతర్జాతీయ మార్కెట్ మనకిస్తున్న సందేశం చాలా క్లియర్. అదేంటంటే అన్సర్టనిటీ. సాధారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు, స్టాక్ మార్కెట్లు బాగున్నప్పుడు బంగారం ధరలు పెద్దగా పెరగవు. కానీ ఎప్పుడైతే బంగారం ఇలా రాకెట్ లాగా దూసుకెళ్తుందో దాని అర్థం ఇన్వెస్టర్లకు, దేశాలకు భవిష్యత్తు మీద నమ్మకం పోతుంది అని. జియో పొలిటికల్ టెన్షన్స్, అమెరికా అప్పుల ఊబిల్లో కూరుకుపోవడం, కరెన్సీల మీద నమ్మకం తగ్గడం, ఈ కారణాల వల్లే గోల్డ్ ఇస్ ద ఓన్లీ కింగ్ అని మార్కెట్ నిరూపిస్తోంది. ఇది కేవలం ధర పెరుగుదల కాదు, ఇది ఒక సేఫ్టీ సిగ్నల్ కూడా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ స్టోరీ అంతా విన్నాక సామాన్యుడిగా మీ మైండ్ లో వచ్చే ప్రశ్న, మరి నేను ఇప్పుడు బంగారం కొనాలా? నిజాయితీగా చెప్పాలి అంటే ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇలాంటి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎమోషనల్ అయిపోయి అప్పులు చేసి మరి బంగారం కొనడం మంచిది కాదు. మార్కెట్ ఎప్పుడూ ఒకే లైన్ లో పైకి వెళ్ళదు. ఖచ్చితంగా చిన్నపాటి కరెక్షన్స్ వస్తున్నాయి. కానీ లాంగ్ టర్మ్ కోసం చూస్తే చైనా, ఇండియా లాంటి దేశాలే బంగారం కొంటున్నప్పుడు మనం కూడా మన పోర్ట్ఫోలియోలో కొంత బంగారం ఉంచుకోవడం మంచిది. నిపుణుల సలహా ఏంటంటే ఒకేసారి పెద్ద మొత్తం పెట్టకండి. ఎస్బీజీ లేదా గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ ను లాభం కోసం కాకుండా మీ కుటుంబ ఆర్థిక భద్రత కోసం చూడండి. సో ఫ్రెండ్స్, చైనా బంగారం కొనడం వెనుక ఉన్నది కేవలం వ్యాపారం కాదు, అది ఒక ఎకనామిక్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని అర్థం చేసుకొని మనం కూడా తెలివిగా ఇన్వెస్ట్ చేద్దాం. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటి? చైనా చేస్తున్న పని కరెక్టేనా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేయడానికి ట్రై చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.